జై శ్రీరామ్ మిత్రులారా, నేను ఇంతకుముందు కొన్ని వీడియోలు చేశాను. షిర్డీకి తిరుపతికి వెళ్ళి డబ్బులన్నీ ఖర్చు చేసుకోకూడదు అని. ఇప్పుడు ఏంటంటే షిర్డీలో ఉన్నది మన హిందూ దేవుడు కాదు, ఆయన ఫకీరు. ఆయన పేరు సాయిబు ఫకీరు. మనకు అసలు హిందువులకు సంబంధం లేదు. కానీ కొత్తగా ఎవరో దేవుడు వచ్చినాడు కదా, ఇది హిందూ దేవాలయము, ఆయన విగ్రహాన్ని పెట్టారు, రకరకాలుగా కూడా ఖర్చు పెడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా సాయిబాబా దేవాలయాలు వచ్చాయి. అపార్ట్మెంట్స్కి ఏమో సాయి అపార్ట్మెంటు, సాయి కృష్ణ, సాయి లక్ష్మి ఇట్లా పేర్లు పెట్టుకుంటారు. దయచేసి గమనించండి, మన హిందూ దేవతలు కానీ రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు ఇట్లా వీళ్ళది చూసుకొని వినాయకుడు కానీ, కుమారస్వామి కానీ, లవకుశులు కానీ, లేకుంటే ఇంకా ఎవరన్నా కూడా మీరు హిందూ సాంప్రదాయం నుంచి బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళిపోయి హిందువులను ద్వేషిస్తూ అసలు హిందూ సాంప్రదాయాన్ని అగౌరవపరుస్తూ మాట్లాడడం మంచిది కాదు. ఉర్దూలో దేవుణ్ణి కొలవడము, లేకుంటే అల్లా మాలిక్ అనడము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. హిందూ నాశనం చేయడానికి ఈ సాయిబాబా భక్తులు అనే వాళ్ళు వచ్చేసారు. కాబట్టి వాళ్ళు ఎటువంటి ప్రమాదకరం మన సంస్కృతికి, అదే నేను ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు చాలా వికృతంగా ఉంటాయి. ఆ సాయిబాబా భక్తులు దేశానికి వ్యతిరేకంగా చేస్తారు. కుల పిచ్చితో చాలా హిందూ ధర్మానికి అగౌరవపరుస్తున్నారు, దాన్ని విడగొట్టేటట్టు చేస్తున్నారు. అవే వివరాలు ఇప్పుడు చెప్తాను మీకు. మనకంతా జ్ఞాపకం ఉంది, జూన్ 22లో అప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విద్యార్థులంతా కోచింగ్ తీసుకునే వాళ్ళు, అంటే డిఫెన్స్లో చేరడానికి కోచింగ్ తీసుకుంటున్నారు. ఎక్కడ సాయి డిఫెన్స్ అకాడమీ నరసరావుపేట కానీ, ఇంకా ఖమ్మం కానీ, ఇంకా కొన్ని చోట్ల ఉంది అనమాట వాళ్ళ బ్రాంచ్లు, విజయవాడ, గుంటూరు. ఆ బ్రాంచ్లలో ఎక్కువగా వీళ్ళు అన్ఎంప్లాయిడ్ యూత్ అన్నమాట. వాళ్ళకు ఉద్యోగాలు రావాలని సాయి డిఫెన్స్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్నారు. అగ్నివీర్ లేక అగ్నివీర్స్ రిక్రూట్మెంట్ వీళ్ళు ఆర్మీ వాళ్ళు డైరెక్ట్గా తీసుకుంటారు, ఏమాత్రం కోచింగ్ లేకుండా. మళ్ళీ తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. వాళ్ళు వేరే చోట ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తున్నారు. ఈ కోపంతో ఏం చేశారు, అగ్నిపత్ అనే పథకం అసలు ఉండకూడదు, అగ్నివీర్స్ అనే రిక్రూట్మెంట్ జరగకూడదు అని ఏం చేశారు, వీళ్ళంతా వాట్సాప్ గ్రూప్ ద్వారా అందరూ వందలు వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం తగలబెట్టేశారు. అక్కడ అంతా షాప్స్ అంతా లూటీ చేశారు, బోగీలను తగలబెట్టారు. తర్వాత పార్సల్ ఆఫీసును ధ్వంసం చేశారు. పార్సల్ ఆఫీసు ధ్వంసం చేసే కాకుండా ఈ రైల్వే మెయిల్ ఉంటుంది కదా, సార్టింగ్ మన బోగీలు, వాటిని కూడా నిప్పు పెట్టేశారు. అంటే వాటికి నిప్పు పెడితే ఏమొస్తుందో ఏమో అర్థం కాలే. ప్రైవేట్ ఆస్తి చాలా వరకు ధ్వంసమైంది, షాప్స్ అన్ని కూడా లూటీ చేశారనమాట. ఈ విద్యార్థులంతా కూడా ఉసిగొల్పారు. ఫైరింగ్ జరిగింది, 10 మంది విద్యార్థులకు గాయాలైనాయి, ఒకరు చనిపోయినారు. దీనికి అంతా కారణం ఎవరంటే ఒక సాయిబాబా భక్తుడు. వాడి పేరే ఏంది, అవులా శ్రీనివాసరావు. వాడేంది నరసరావుపేటలో కోచింగ్ సెంటర్ ఇదే సాయి డిఫెన్స్ అకాడమీ అని పెట్టుకున్నాడు అనమాట. వీడేంది విధ్వంసం, అంటే భారతదేశానికి వ్యతిరేకంగా విధ్వంసం సృష్టించాలి, అసలు ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, చెడగొట్టాలి, వాళ్ళకి చెడ్డ పేరు రావాలి, అగ్నివీర్స్ రిక్రూట్మెంటు లేకుంటే అగ్నిపత్ అనే ఆ పథకమే వద్దు అని ఈయన ఉద్దేశం అనమాట. ఈయన ఉద్దేశం ఏంటి, మొత్తాన్ని విధ్వంసం చేస్తే ఏదో జరుగుతుందని. ఒక స్టేషన్ భారతదేశంలో ఒక రాష్ట్రం మనది, 28 రాష్ట్రాల్లో, అక్కడ ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం అయినంత మాత్రాన ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందని అనుకున్నాడు. కానీ తర్వాత విద్యార్థులను చాలా మందిని 200 మంది దాకా జైల్లో, చెంచల్గూడ జైలుకు పంపించేశారు. దీనికంతా కారణం చెప్పాను కదా, అవులా సుబ్బారావు ఒక సాయిబాబా భక్తుడు. సాయిబాబా భక్తులకు ఏంటంటే దేశం మీద గౌరవం లేదు, వాళ్ళ స్వార్థమే వాళ్ళకనమాట. డబ్బులు సంపాదించుకోవాలని తప్ప ఇంకా ఏ మాత్రం కూడా ఏ విధంగా పక్కనోళ్ళు ఎట్లా బాధపడతారు అనేది కూడా లేదు. ఆ విధ్వంసం సృష్టించడానికి ఈయనే ప్రోత్సహించాడు. మరి ఈయనకు బెయిల్ వచ్చిందో లేదో తెలియదు, కానీ ఈయననైతే అరెస్ట్ చేశారు. ఎంత విధ్వంసం అంటే అక్కడ యుద్ధం జరుగుతున్నంత భయంకరంగా చేస్తే అసలు ప్రయాణికులు భయపడి పారిపోయినారు. రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు కానీ, కొత్త రైలు కూడా రాలేదు, రైళ్లు బయలుదేరలేదు, చాలా విధ్వంసం జరిగింది. అంటే సాయిబాబా భక్తులు ఎంత క్రూరంగా ఆలోచన చేస్తారో మీరు ఆలోచన చేయండి.
మీలో కొద్ది మందికి తెలిసే ఉంటుంది, హైదరాబాద్లో హిమాయత్ నగర్లోని ఆ తెలుగు అకాడమీలో చాలా పెద్ద కుంభకోణం జరిగింది. అక్కడ బ్యాంక్ డిపాజిట్లను మాయం చేశారనమాట. వాళ్ళంతా ఒక 5-10 మంది ఒక కుంభకోణం చేశారు. అంటే ఒక గ్రూప్గా ఏర్పడి రకరకాల డిపార్ట్మెంట్లో ఉన్న డిపాజిట్లన్నీ కూడా తెలుగు అకాడమీ ఇంకొక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వాటి ద్వారా వాళ్ళంతా కూడా డబ్బులన్నీ విత్డ్రా చేశారు. పోలీసులు పట్టుకున్నప్పుడు ఏమన్నారు, మా దగ్గర లేవు డబ్బులు, మేము రియల్ ఎస్టేట్లో పెట్టాము, లేకుంటే రియల్ ఎస్టేట్కి అడ్వాన్స్ ఇచ్చాము, మా దగ్గర ఇప్పుడు అన్ని ఖర్చు అయిపోయినాయి, మా దగ్గర ఉంది బూడిద అని ఇట్లా రకరకాలుగా చెప్పారనమాట. కానీ ఎక్కడో చోట వాళ్ళు డబ్బులు దాచిపెట్టి ఉంటారు. ఇక్కడ నుంచి తీసుకుపోయిన డబ్బులు 1 కాదు 2 కాదు 60 కోట్ల రూపాయలు వాళ్ళు మాయం చేశారు. అంటే అన్ని రోజులు వీళ్ళు ఎవరు కూడా కనుక్కోకుండా ఉన్నారు. చూడండి, డిపాజిట్లు పోతున్నాయి, మరి డబ్బు కూడా వెళ్ళిపోయింది, ఎట్లా మరి ఇంత అంటే దొంగలకు తాళాలు ఇచ్చినట్టే అనమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ రిక్రూట్మెంట్ సరిగా లేక ప్రతి ఒక్కరికి ఇంకొకటి అడిషనల్ ఛార్జ్ అనేది ఇంకొకటి అనేది ఇస్తారనమాట. అంటే వాడు అంతకుముందే పెద్ద డిపార్ట్మెంట్ను మేనేజ్ చేస్తుంటాడు, వాడికి అడిషనల్ ఛార్జ్ ఇచ్చేస్తే వాడు ఇదేం చూస్తాడు. ఇక్కడ అలాగే జరిగిందనమాట. ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ రెండు చూసుకోలేక ఆయన ఇన్ఛార్జి ఇట్లా ఫెయిల్ అయిపోయినాడు. కింద ఉన్న ఉద్యోగస్తులంతా ఒక కుమ్మక్క అయిపోయినారు అనమాట రకరకాలుగా. వాళ్ళకంతా లీడర్ ఏంటంటే సాయి కుమార్ అనే సాయిబాబా భక్తుడు. వీడేంది మొత్తం అంతకుముందే కుంభకోణం చేసి వచ్చాడనమాట. అది ఎవరు కనుక్కోలేకపోయినారు. చాలా మంది అంతే అనమాట, చిన్న కుంభకోణం చేస్తారు, నన్ను ఎవరు పట్టుకోలేదు కదా, నాకు తెలుసు కదా దీంట్లో ఉండే కిటుకులని పెద్ద కుంభకోణం చేస్తారు. ఎవరు కూడా వాళ్ళని పట్టుకోలేరు. కానీ వాళ్ళు రకరకాల పార్టీలు ఇస్తుంటారు. ఆయన పెద్ద పార్టీ అంటే ఆయన పెద్ద వెల్ సెటిల్డ్ పర్సన్, ఆయన ఇటువంటి చిన్న చిన్న తప్పులు చేయరు అని వాళ్ళ చెంచాలు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఆయనకు భజన చేస్తుంటారు. దాంతో ఏంటంటే ఈ కుంభకోణాలు చేసేవాళ్ళు గెటాన్ అయిపోతుంటారు అనమాట. ఇప్పుడు ఇంతవరకు ఎంతో మందిని అరెస్ట్ చేశాము అదే అంటారు, కానీ అసలు డబ్బులు రికవర్ చేశారా లేదా అని చెప్పడం లేదు. అంతకుముందు కూడా అంతే, ఈ పివి నరసింహారావు కొడుకులు యూరియా తెస్తాము అది ఇది అని చెప్పి చాలా కోట్లు 100 కోట్లు తీసుకెళ్లారు. కార్సన్ కంపెనీకి మేము పేమెంట్ చేశామని 1 కోటి 2 కోట్లు వసూలు చేశారు అంతే. అంటే 100 కోట్లలో 2 కోట్లు వసూలు చేశారంట. ఎలా ఉందో చూడండి. మన ప్రభుత్వ తీరు అంటే ఇట్లనే ఉంటుందండి, కనుక్కోలేకపోతున్నారు. వాళ్ళేమో ఇంటెలిజెంట్గా డబ్బులు ముందే దేశం దాటించి పంపించేస్తున్నారు. ఇప్పుడు ఇదే కాకుండా ఇంకా చాలా చాలా కుంభకోణాలు జరుగుతున్నాయి కదా. ఈ కుంభకోణాల్లో డబ్బులు చాలా వరకు వసూలు కావడం లేదు. ఇప్పుడు నేను ఇంకొక సాయిబాబా భక్తుని చరిత్ర చెప్తాను, ఆయన ప్రవర్తన ఎలాగుంటుంది అని. ఆయన తిరుపతిలో పెద్ద సాయిబాబా దేవాలయం కూడా కట్టించాడు. అప్పుడు నాదే పెద్ద దేవాలయం, ఎక్కడా లేదు ఇది ఇంత దేవాలయం కూడా చెప్తే కొంతమంది కోపడ్డారు, అట్లా చెప్పకూడదని. తర్వాత ఆయన ఏంటి, ఇప్పుడు కొడుకులకు నేను ఆస్తి సరిగా సమానంగా పంచివ్వను, నా ఇష్టం వచ్చినానికి ఇస్తాను అంటే పెద్ద గొడవ జరుగుతుంది. మంచు మనోజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఈయన ఎవరినో విలేకరిని కొట్టడము, తర్వాత ఆయన అరెస్ట్ వారెంట్ ఇస్తే దాక్కున్నాడు. ఇప్పుడు ఇంతవరకు అరెస్ట్ కాలేదు, ఎక్కడ పరారీలో ఉన్నాడు. ఇంకా చాలా చాలా ఈయన చేసే విచిత్రమైన పనులు ఉన్నాయి. ఏంటంటే ఆయనకు ఒక కాలేజ్ ఉంది అక్కడ తిరుపతి దగ్గర. ఆ కాలేజీలో విద్యార్థులకు ఎవరిని పరిచయం చేశాడంటే సన్నీ లియోన్ అనే సినిమా యాక్టర్ను, హాలీవుడ్ యాక్టరో లేక తెలుగు యాక్టరో లేక హిందీ యాక్టర్ను. ఆమె ఎటువంటి సినిమాల్లో పనిచేస్తుంది అని ఏం తెలియకుండా విద్యార్థులకు తీసుకుపోయి పెద్ద ఆమె సూపర్ స్టారు, ఈమె సెలబ్రిటీ అని పరిచయం చేసినాడు. మళ్ళీ ఏంది వాళ్ళని తీసుకుపోయేటప్పుడు మళ్ళీ ఆమె చేయి పట్టుకొని, ఆమె చిన్నపిల్ల అన్నట్టు భుజం పట్టుకొని వీళ్ళంతా దగ్గర రాసుకొని పూసుకొని తిరగడం, ముసలోడైనా కూడా. అంటే ఏంటి ఈయన ప్రవర్తన అంటే సాయిబాబా భక్తులకు అసలు ఇంగిత జ్ఞానం అనేది ఉందా? వాళ్ళకు ఒక మర్యాద అనేది మనం ఇవ్వచ్చా? మళ్ళీ వాడికేమో కలెక్షన్ కింగ్ అని ఒక బిరుదు, ఎవరితో చూసినా ఎక్కడ చూసినా కూడా పోట్లాడము, ఏ మీటింగ్లో చూసినా కూడా అసహ్యంగా మాట్లాడము, అదేదో జారు మిఠాయా అని పాట పాడించడము. అంతే రాయలసీమ వాళ్ళ పరువు దీనికి అనమాట. అటువంటి పాటలు ఎక్కడైనా రాయలసీమలో ఉంటాయా? ఎవరినో ఇతను తీసుకొచ్చాడు, జాకెట్ అది వేసుకుంటాను, అది చూడకపోతే ఇప్పేస్తాను, ఏంటి అది పాట అసహ్యంగా. అంటే వాడికి ఇంగిత జ్ఞానం అనేది ఉండదన్నమాట ఈ సాయిబాబా భక్తులకు. అంటే ఎదుటి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, మనము గౌరవం తీసుకుంటున్నామా, వాళ్ళతో కూడా గౌరవం తీసుకోవాల్సిన పని లేదని వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. మీరు చూశారు కదా. ఇంకొక సాయిబాబా భక్తుని విచిత్ర ప్రవర్తన చెప్తాను ఇప్పుడు.
ఇంకొక సాయిబాబా భక్తుడు ఎవరంటే మన తెలుగు కథానాయకుడు, తెలుగు సినిమాల్లో హీరోగా ఉన్న ఆయన నాగార్జున అనమాట. అంటే అక్కినేని నాగేశ్వరరావు కొడుకు, నాగ చైతన్య వాళ్ళ తండ్రి. ఈయన మొదటి భార్యకి ఎందుకు విడాకులు ఇచ్చాడో తెలియదు. అంటే ఈయన సాయిబాబా భక్తుడు అని చెప్పాను కదా. ఈయన కూడా ఎప్పుడు కూడా సినిమా రిలీజ్కి ముందు ఆ సాయిబాబా గుడికి వెళ్తుంటాడు అనమాట. వెళ్ళిన తర్వాతనే మళ్ళీ సినిమా రిలీజ్ చేయాలని చెప్తుంటాడు. ఇంకా ముసలాయన 60 సంవత్సరాల పైన కూడా ఇంకా నేను హీరోగానే ఉంటానని చెప్తాడు. మన హిందూ సంస్కృతి నాశనం చేయడానికి బిగ్ బాస్ అనేది ఒకటి పెట్టాడు అనమాట. అంటే అక్కడ అసహ్యమైన ప్రవర్తనతో ఉంటారు వాళ్ళంతా. అంటే అంత అసహ్యంగా ప్రవర్తన చేసి వాళ్ళలో ఒకరిని విజేతగా ఏదో చేస్తే అక్కడ పెద్ద గొడవ అనమాట. వాళ్ళకు అంటే బిగ్ బాస్లో సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా ఫ్యాన్స్ అంట. అంటే వీళ్ళకి పని పాట లేని విధవలు మన దేశంలో చాలా మంది ఉన్నారు, మన రాష్ట్రంలో చాలా మంది ఉన్నారని తెలిసిపోయింది. అక్కడ రాత్రి అయినా కూడా అక్కడ పోయి పెద్ద గొడవ చేశారు ఎవరినో విన్నర్గా ప్రకటిస్తే. అంటే ఈయన మొదటి భార్యకి ఎందుకు విడాకులు ఇచ్చారో చెప్పమనండి, చెప్పలేడు. పోనీ కొడుకు అంటే అమల ఈయన ఎందుకు పెళ్లి చేసుకున్నారు, అమల కొడుకు నిశ్చితార్థమైన తర్వాత ఎందుకు రద్దు అయింది అది చెప్పరు. పోనీ నాగ చైతన్య విడాకులు ఎందుకు తీసుకున్నారు అది చెప్పరు. ఇప్పుడు అది కోర్టులో ఉంది విషయము, మనం ఏం మాట్లాడనీకి లేదు. అది రహస్యమైనది అనమాట. ఎందుకో ఏంటో మనకు కూడా తెలియదు. అంటే వీళ్ళు రహస్యాలు ఎక్కువ మెయింటైన్ చేస్తాడనమాట ఈయన. వాళ్ళకు కౌగిలింత ఇవ్వండి, హగ్ ఇవ్వండి అని బిగ్ బాస్లో ఈయనే చెప్పేస్తాడు అనమాట. అంటే మీరు మీ శరీరము నా అధీనంలో ఉంది, మీ అధీనంలో లేదని చెప్పేస్తాడు. ఈయన చేసే విచిత్రమైన పనులు ఎలా ఉన్నాయంటే ఈ మధ్య చూడండి నాగ చైతన్యకు పెళ్లి చేశాడు. అంటే ఇంతకుముందు చాలా చాలా అసహ్యమైన పనులన్నీ చేశాడని చెప్పాను కదా. ఇప్పుడు పిల్లలకు విడాకులు ఇప్పించడం కానీ ఏదో సర్దుబాటు చేయకుండా ఈ విడాకులే ఇప్పించేశాడు. మొదటికే పెళ్లి రద్దు చేసేసినాడు. తర్వాత ఈయనే సెకండ్ పెళ్లి చేసుకున్నాడు, అది ఒక మత్స అన్నమాట. మళ్ళీ తర్వాత టబుతో సంబంధం ఏంటి అంటే అది కూడా సరిగ్గా చెప్పాడు. మరి ఇప్పుడు నాగ చైతన్య పెళ్లి అయింది కదా, శ్రీశైలం వెళ్ళారు. వెళ్తే ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పక్క పక్కన ఉంటాడా, ఈయనేదో మధ్యలో దూరుతున్నాడు. ఈయనేదో ఆమె జుట్టు సరి చేస్తాడు, ఆమెను పట్టుకుంటాడు, వాళ్ళ మధ్యలో ఉంటాడు, వాళ్ళ దగ్గరగా ఉంటాడు. ఏందో అర్థం కావడం లేదు ఈయన ప్రవర్తన. ఏంది ముసలివాడైనా కూడా అంటే పర్వర్టెడ్ అంటారు చూడండి, ఆ బిహేవియరే ఈ నాగార్జునకు ఉంది అనమాట. వీడు సాయిబాబా భక్తుడని ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు. మీరు ఆలోచన చేయండి, సాయిబాబా భక్తులది ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది. ముసుగేసుకుంటారు అనమాట. మేము హీరోలం కదా, ఏం చేసినా కూడా మాది చెల్లుతుంది అనేది కాదు. వాళ్ళది ఏంటంటే వాళ్ళది ప్రతి ఒక్కరు గమనిస్తుంటాడు ఇంత అసహ్యమైన ప్రవర్తన ఉందా అని. నేను ఇప్పుడు చెప్పినది కొద్దిగా శాంపిల్ మాత్రమే. కానీ సాయిబాబా భక్తులు చాలా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటారు. హిందూ ధర్మానికి వాళ్ళు చాలా ద్రోహం చేస్తున్నారు అనమాట. అసలు మేము హిందువులమే కాదు అన్నట్టు ప్రవర్తిస్తుంటారు. ఒకటి కాదు, రెండు కాదు, వాళ్ళవి చాలా ఉంటాయి కుట్రలు. వాళ్ళకి ఎవరైనా అప్పు ఇచ్చారనుకోండి మళ్ళీ వసూలు చేసుకోవడం చాలా చాలా కష్టం. కులపిచ్చి వీళ్ళకు చాలా ఉంటుంది. ప్రవర్తన మీరే చూశారు కదా. మీరు ఒక్కొక్కరిని గమనించండి, వీళ్ళది విచిత్రంగా ఉంటుంది అనమాట. కాబట్టి దయచేసి మీరు ఆ సాయిబాబా భక్తులు బంధువులైనా స్నేహితులైనా కొద్ది జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని కొద్ది దూరంగా ఉంచడమే మంచిది. ఎంతలో ఉండాలనో మనం అంతలోనే ఉండాలి. తర్వాత నేను ఇంకొక విషయం మీద అంటే సమాజానికి పనికి వచ్చే విషయం మీద వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.